ఏంద్రా పంద్ర గుంపుల్లాగా ఇక్కడ ఏం కెచ్చేస్తున్నారు? నువ్వు ఏమని అనగానే 10 మంది అనకురా. అరే ఆడేమన్నా నిన్నంటారా? నువ్వెందుకు ఫీల్ అవుతాను? వీడు మన అందరూ అన్నారా? ఏ సూదాపని రా, ఏంటి ముచ్చట చెప్పండి రా. ఏమందిరా అంతా కాలేజీ పో, అందుకే కొత్తగా ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చి. కొత్తదా అని చెప్పి ఉన్న పచ్చదాన్ని పోగొట్టకురా. అందులో పచ్చదనం ఏడున్నదిరా? నీ అయ్యా, అందుకే రా మయ్య నీతో తిరగని చెప్పిండు. అన్న చెప్పే. నీ అడ్మిషన్ ఆరా? ఇప్పుడు నన్ను ర్యాగింగ్ చేస్తారు, వీళ్ళకన్నా ముందు నేనే చేస్తే. అవునన్నా. ఏ కాలేజీ వచ్చినావురా? అన్నా ఏందన్నా? నువ్వు ఏ కాలేజీ వచ్చినావురా? గౌతమ్ అన్నా. నీ కుందరా నువ్వు నన్నే రాగింగ్ చేస్తావురా? నన్ను అరే ఈ అమ్మాయి ఎవర్రా కొత్త కనిపిస్తుంది? న్యూ అడ్మిషన్ రా, మన కాలేజీలో కొత్తగా వచ్చిన రమణ వాళ్ళ చెల్లె. అరే ప్యాకప్ రా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అబ్బా ఇంకెన్ని రోజులు రా ఈ ఫీల్డ్ వర్క్? ఇంకో 2 రోజులు ఉంటుంది కావచ్చు. అరే ఇంత దూరం మేము రాలేమని ఆ ప్రిన్సిపల్ సార్తో నువ్వన్నా చెప్పురా. నువ్వే క్లోజ్ గా, నువ్వు చెప్పచ్చు నన్ను అడుగుతావు. అన్నీ నేనే చేయాలి మరి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అరే గౌతమ్ నువ్వు వెళ్ళరా. బాయ్. ఏంటండి రోడ్డు మీద న్యూ సెన్స్? నీ వెనకాల తిరగడానికి రాలేదు నేను. ఒక్క ఛాయిస్ ఇస్తే జీవితాంతం గుండెలో పెట్టుకొని చూసుకుంటా. చూడండి, సినిమా డైలాగులు చెప్పి నన్ను ఒప్పియాలని చూడకండి. అయినా నాకు ఇవన్నీ నచ్చవు. మా అన్నయ్యకి తెలిస్తే నిన్ను బతకనియ్యడు. నీకోసం చావడానికైనా రెడీ, కానీ మీ అన్న చేతిలో కాదు, నీ చేతిలో. అయినా నీ గురించి నాకు మొత్తం తెలుసు. అందరు అమ్మాయిలు నీ వెనకాల తిరుగుతారంట కదా. జరగండి, నేను వెళ్ళాలి. శ్రీ ఐ లవ్ యూ. నీకంత సీన్ లేదులే. అమ్మాక బాగున్నారా? ఊరికిందామారా? ఏంట్రా వీడికి ఇట్లా తయారయ్యిండు? ఏమోరా. అరే ఈ మధ్య రమేష్ ఏదరా అందులో ఏమడతాను? అవునరా, వాడి వల్ల మన బుడు కూడా చెడిపోతుండ్రా. అరే నీకు కూడా పంది బుద్ధులు మంచి బుద్ధులు వచ్చినాయి కదరా. అరే వదిలేరా, వాడంతా ఏదోలా ఉంటే నాకంటే ఎట్లా అనిపిస్తుందిరా. అరే ఫోన్ వస్తుందిరా, మా డాడీ కాల్ చేస్తాడు, మళ్ళీ కలుద్దాంరా. అని ఇలా చూడలేకపోతున్నా. ఆ అమ్మాయితో మాట్లాడి ఏదో ఒకటి చెప్పైనా వాళ్ళిద్దరు కలిసే విధంగా చేస్తారు. ఆ అమ్మాయి నేను ఎందుకు చేస్తుంది? ఆ అమ్మాయికి గతంలో జరిగిన సంఘటనల గురించి. ఏంటి ఆ గతం? బాబు బాధపడకుండా బిడ్డ, ఇంటికి పెద్దోని నువ్వు నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీది ఉంటుంది. జరిగింది ఏదో జరిగింది, అంతా జరిగిపోయింది అనుకోవాలి. ఇద్దరు జల్ మంచిగా ఉంటుంది, మంచిగా చూసుకోవాలి.
ఇంకా ఎందుకు బాధపడుతున్నా? అందరూ ఎప్పుడో ఒకసారి పోవాల్సిందేరా. చెల్లెని మాత్రం జాగ్రత్తగా చూసుకోరు. చిన్నతనంలో అమ్మ చనిపోయింది, ఇప్పుడేమో నాన్న చనిపోయింది. మా చెల్లె చూడరా, మా చెల్లె చూస్తే గుండె తరక్కపోతుంది. ఏం చేయాలరా? దేవుడు మాకేనారు ఇన్ని కష్టాలు పెట్టేది. అరే టిఫిన్ తీసుకొచ్చిన, చెల్లె ఉన్నావు, నువ్వు తినరా. బాధపడ రవి, ఫోన్ వస్తాను, మాట్లాడేసి. అమ్మా నువ్వేం తినేదమ్మా? నీకేమైనా నేను తట్టుకోలేనమ్మా. కొంచెం అన్నం తిను, తినమ్మా. అన్నయ్య, మనం ఇక్కడ నుండి ఏటైనా వెళ్ళిపోదాం అన్నయ్య. నాకు ఇక్కడ అస్సలు ఉండబుద్ధి కావట్లేదు. నాకు భయంగా ఉంది అన్నయ్య. ఏడవకం, తినమ్మా, కొంచెం పోదామమ్మా. మనం వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు. రవి, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందిరా. ఏం చెప్పమంటావు సార్? అరే రేపు డ్యూటీలో జాయిన్ అవుతాను చెప్పు, రేపు వచ్చేస్తాం. ఓకే. ఏంటి బ్రో, ఇంత సాడ్ స్టోరీ ఉందా? మరి నీ లవ్ సంగతి ఏమైంది? నా ఫ్రెండ్ ఆ అమ్మాయితో మాట్లాడాడు. మరి ఒప్పుకుందా? స్టోరీ బాగుంది బ్రో. చూడు, స్టోరీ చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయకు, ఇకపై ఇంకా బాగుంటుంది, విను. నా కోసం కూడా ఇంత వెయిట్ చేయలే కదరా ఇప్పుడు. రామ్మ తల్లి. చెప్పండి. అది నాకు తెలుసు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు. అయినా నాకు ఇలాంటి అన్ని నచ్చవని చెప్పినా కదా. అయినా నేను తనకు చెప్పాను, మళ్ళీ నేను పంపాడా? చూడు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. ఏంటండి, మీరు మా వాడిని అవాయిడ్ చేసిన దానికంటే మీరు మాట్లాడేదానికే నాకు బాధగా ఉంది. వాడి కోసం నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా మా వాడికి ఏం తక్కువ? ఎంతమంది అమ్మాయిలు వచ్చి ప్రపోజ్ చేసినా కూడా వాడు ఎవరికి ఓకే చెప్పలేదు. అదేంటో వాడు నిన్ను చూసినప్పటి నుంచే మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. ఏది ఏమైనా మా దోస్తుల్లో ఎవరికి బాధ వచ్చినా మేము అందరం బాధపడతాం. అంతెందుకు సిస్టర్, ఇప్పుడు నేను వాడి కోసం రాలేదా? వాడిని ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుంటే వాడిని వదలడం చాలా కష్టం. ఏది ఏమైనా నువ్వు మా వాడిని అర్థం చేసుకుంటావని నాకు అర్థమైంది. సరే సిస్టర్, నేను వెళ్తున్నా, ఆలోచించుకున్నా. వాడిని ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుంటే వాడిని వదలడం చాలా కష్టం. సరే సిస్టర్, నేను వెళ్తున్నా, ఆలోచించుకున్నా. నీ వెనకాల తిరగడానికి రాలేదు. ఒక్క చాయిస్ ఇస్తే జీవితాంతం గుండెలో పెట్టుకొని చూసుకుంటా. అరే ఎక్కడున్నావురా? తొందర రారా. సరే. ఏందక్క ఇవాళ కాలేజీ రాలేదు నువ్వు? అరే గౌతమ్, నీకు ఆ రమేష్ గురించి ఏమైనా తెలుసారా? నాకేం తెలుసు అక్క, ఆయనేమో సీనియర్, నేను జూనియర్. అయినా నీకెట్లా తెలుస్తుందిలే, ప్రేమించే నాకే తెలియదు. ప్రేమిస్తున్నావా? అన్నానా? నేను నిజంగా అలానే అన్నానా?
అన్న ఏంటిదిరా? అన్న ఒక విషయం చెప్పు. అక్క ఫోన్ నెంబర్ ఇచ్చిన నేను ఏమని చెప్పింది తీసుకోండి ఒకసారి. చెప్పురా. సరే నువ్వు వెళ్ళు, నేను చేస్తా. రే మామా ఏమో. సరే, శ్రీ నేను మళ్ళీ ఫోన్ ఎత్తా, మా అన్న పిలుస్తాడు. వస్తున్నావా అమ్మా? అన్నా ఇట్రా. వస్తున్నా అన్న. కూర్చో. శ్రీ, నువ్వు డాక్టర్ కావాలన్నది నాన్న కోరిక, నీకు తెలుసా? తెలుసు అన్నయ్య. ఇప్పుడు పీజీ కోసం బెంగళూరు వెళ్ళాలని కూడా నాకు తెలుసు. మరి నీ ఆశయాన్ని పక్కనే పెట్టి ఆ రమేష్ గారితో ఏందమ్మా నీ ఆటలు? అన్నయ్య అది ఆ గౌతమ్ గాని పట్టుకొని 2 వీకితే వాడు మొత్తం చెప్పిండు. అయినా నాకు చెప్తే నేను ఏమంటానమ్మా? నాకున్నది నువ్వు ఒక్కదానివేగా అమ్మా. తను చాలా మంచివాడు అన్నయ్య, అంతే తప్ప నీకు చెప్పొద్దని కాదు. రేపు నీ ఫ్లైట్ టికెట్ బుక్ అయింది, రేపు పొద్దున్నే నీ ప్రయాణం, అర్థమైందా? అయినా నీకు కావాలనుకున్నా డాక్టరే తిరిగి వచ్చాకే, కానీ నువ్వు అప్పటి వరకు ఏ తప్పు చేయకూడదు. ఈరోజు అతనికి చెప్పు, తిరిగి వచ్చాక మా అన్ననే మన ఇద్దరికి పెళ్లి చేస్తాడని. సరే అన్న. ఏడోకమ్మా. సరే అమ్మా, నువ్వు వెళ్ళి కలిసేసి అతనితో చెప్పేసి వచ్చి. సరే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. రైట్ అమ్మ, వెళ్ళి. అరే ఫోన్ వస్తుంది రా, మాట్లాడతాను. హలో శ్రీ. హలో రమేష్, నేను నీతో చాలా మాట్లాడాలి. నువ్వు అర్జెంటుగా పార్క్ దగ్గరికి వచ్చేసాయి, సరేనా? ఒక్క 15 minutes వస్తారా? ఓకే. సరే, మళ్ళీ ఫోన్ చేసింది, మళ్ళీ వస్తాం. అరే రమేష్గా, నేను సిరి వాళ్ళ అన్నయ్యని మాట్లాడుతున్నా. నువ్వు 10 నిమిషాల బాలాజీ గ్రౌండ్కి రాలేదనుకో, నీ ఫ్రెండ్ హరీష్ గారిని చంపి పడిస్తావు. 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి.
కమ్మాడు ఎస్ కమింగ్. హే హరీష్, ఏ నువ్వు శ్రీ హరీష్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. అయినా నువ్వేంటి ఇక్కడ? నా పోస్ట్ ఇక్కడే కదా. ఎట్లున్నావు అమ్మా? చాలా బాగున్నాను అన్నయ్య, మీరెలా ఉన్నారు? ఇప్పుడు బాగున్నానండి. రమేష్ నీ కాంటాక్ట్ ఉన్నారా? ఇంకోసారి తన గురించి నా దగ్గర మాట్లాడతాను. ఎందుకమ్మా రాష్ట్రంలో బాగా గురించి అసలు జరిగేది నీకు తెలుసా? వీడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. అరే హరీష్గా, హలో, అరే చెప్పురా, అర్జెంట్గా గ్రౌండ్ దగ్గర రారా. ఎందుకు ఫోన్ చేస్తున్నారా? అరే నువ్వు రాబే ఫస్ట్, అర్జెంట్ తొందరరా. వస్తున్నారా? అరే తమ్ముడు, నా కోసం ఈ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ రా. వాడు అచ్చుడితోనే ఇక్కడ ఆపేద్దాం, వీనిదంతే వాడు వచ్చేస్తాడు. సరే అన్న, వాడైతే రాని, వచ్చినాక చూద్దాం. అరే వాడు వస్తాను. అరే ఏంటో ఇంత ఫోన్ చేసినావు? ఈ అన్నవారా? ఏందిరా నేను అంటున్నావా? అరే నువ్వు ఇక్కడ ఉన్నావేంద్రా? మనల్ని కొడుతుంటే నువ్వేం చేస్తున్నావురా? ఎవడ్రా మనోడు? మనోడు నువ్వు నన్ను ఎన్నిసార్లు డామినేట్ చేసినా కూడా ఓపిక పడ్డా, కానీ ఈ రోజు నీ ప్రేమని పెట్టుకొని నీ సంగతి చూసేదానికి ఇక్కడికి రప్పించాలా? హరీష్ ఏమైందా? దెబ్బలు తాకినాయా? హాస్పిటల్కి వెళ్దాంలే. అవునా? అంటే మీరు చెప్పేది నిజమా? నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా తనని? సారీ రమేష్, తప్పు అంత నాది. ఎలా చేసి నేను త్వరలో రమేష్ని కలవాలి. అన్నా, నన్ను రమేష్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడా అన్నా? చాలా డేస్ తర్వాత కలుస్తున్నా కదా, నాకు భయంగా ఉందన్నా. నీకోసం వాడు ఎప్పటికైనా వెయిట్ చేస్తాడమ్మా. నువ్వు తొందరగా వెళ్ళి కలు. చూడు ఏంద్రా అక్కడ ఉన్నాడా? వదరా. నా కొడకల్